శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్లోక రక్షారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విలస దృగ్జాల సంభూతన నా కంజాత భవాండ కుంభకు మహానందనాంగన డింబకున్ అంటున్నారు పోతన గారు. మహదానంద స్వరూపిణియకు మహదానంగనైన యశోదా కిషోర్ని అంటే నందయశోదల ముద్దుల పట్టిని శ్రీకైవల్య ప్రాప్తికే ప్రార్థిస్తానయ్యా. ఆ స్వామి లోకరక్షణకి అవతరించాడు. భక్తులను పాలించట్లో సర్వసముద్రులన్నారు మహానుభావుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. లోకకంఠమైనటువంటి దానవుల యొక్క క్షుద్రపూత ఆవేశములను రూపుమాపటలో తిరుగులేని మహానుభావుడయా. లీలా విలాసంగా తన క్రీకంటి చూపులను ప్రశంసినంత మాత్రములోనే చతుర్దశ భువన బ్రహ్మాండములు రూపుదిద్దుకుంటాయన్నారు. అట్టి శ్రీకృష్ణ పరమాత్మను నేను త్రికరణశుద్ధిగా స్మరింతును అని చక్కని దైవప్రార్థనతో కూడినటువంటి ఈ పద్యము గ్రంథ ప్రారంభంలో ఒప్పారుచున్నదయా. శ్రీకారంతో కావ్యాన్ని ప్రారంభించడం, ప్రార్థన ద్వారా ఆశీర్వాదపూర్వకంగా వస్తుద్దేశంతో కావ్యాన్ని ప్రారంభించడం సత్కౌల యొక్క సంప్రదాయం అని చెప్తున్నారు ఇక్కడ. అందుచే శ్రీకైవల్య పదంబు చేరుటకునై అనే ఈ పద్యంలో మున్ముందుగా శ్రీకారం ఉంది, దైవస్థుతి ఉంది, వస్తునిర్దేశం ఉంది. ఈ లక్షణములన్నీ స్పష్టంగా అలరారుతున్నాయన్నారు. వస్తువు అంటే కదా, తాను ఏ కథను చెప్పబోతున్నాడో సూత్రప్రాయంగా కథలను గాథలను ప్రస్తావించడమే వస్తునిర్దేశమని విజ్ఞులు తెలిపారు. ఇందులో భగవత్ లీలలు, వాటి ప్రభావములు, భక్తుల వైశిష్ట్యాలు ఉన్నాయని సూచింపబడినది. భాగవతం అంటేనే భగవంతుని యొక్క భగవద్భక్తులకు విశిష్టమైనటువంటి గుణ వైభవంతో విలసిల్చుండని చెప్పి ఎందరో మహానుభావులు చెప్పిన మాట. ఈ భాగవతం అంతా కూడా భగవల్లీలలే. అలాగే వాటి ప్రభావములు, భక్తుల వైశిష్ట్యాలన్నీ కలిసి ఉన్నాయి ఇందులో చెప్తున్నారు. అదేవిధంగా పోతన గారు భాగవతం కల్పతరువుగా వర్ణిస్తూ తనదైన శైలిలో ఈ విధంగా అంటారు.